ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలోనే అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. విజయనగరం జిల్లా భోగాపురంలో తొలి అంతర్జాతీయ విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన మొదటి వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురంలో విజయవంతంగా దిగింది. నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తయిన ఈ ఘట్టాన్ని చూసి ఉత్తరాంధ్ర వాసులు ఉప్పొంగిపోతున్నారు. గాల్లో ఎగిరే విమానం తమ ప్రాంతంలో దిగాలి, తమకు గగన ప్రయాణం అందుబాటులోకి రావాలన్నది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక. ఏళ్లుగా ఇది కోరికగానే ఉంది, కానీ సాధ్యపడలేదు. ఇప్పట్లో ఇక సాధ్యం కాదు కూడా అనుకున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతమయ్యాయి. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. భోగాపురంలో విమానం విజయవంతంగా దిగి అందరినీ అబ్బురపరిచింది. ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయానికి 2015లోనే అడుగుపడింది. నాటి సీఎం చంద్రబాబు పట్టుదల, ముందు చూపుతో ఈ ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నిర్మాణంలో ఎదురైన ఆలస్యాలు, భూసేకరణ సమస్యలు, ప్రభుత్వాల మార్పుల మధ్య ముందుకు సాగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 96% పనులు పూర్తయిపోయాయి. ప్రధాన ట్రయల్ రన్తో భోగాపురం ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్లకు మరో అడుగు దగ్గరైంది. ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. తాజాగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీజీసీఏ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ప్రయాణించారు. ట్రయల్ రన్ సందర్భంగా రన్వే పనితీరు, నావిగేషన్ సిస్టమ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా ఏర్పాట్లు, విమానాల రాకపోకలకు అవసరమైన సాంకేతిక సన్నద్ధతను అధికారులు పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే రన్వే, ఏటీసీ, టెర్మినల్ బిల్డింగ్ సహా 96% పనులు పూర్తయ్యాయి. మట్టి పనులు 100% పూర్తవగా సుందరీకరణ పనులతో విమానాశ్రయం తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ భోగాపురం విమానాశ్రయం మత్స్య ఆకారంలో నిర్మాణం చేశారు. హుదూద్ వంటి తుఫాన్లు తట్టుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాత్రిపూట 18 విమానాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సెల్ఫ్ బ్యాగేజ్ బోర్డింగ్, సెల్ఫ్ కిచెన్, స్మార్ట్ ట్రాలీలు తదితర అధునాతన వసతులు ఇందులో ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయానికి 2023 మే 3వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం కోసం 2708.26 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత ఈ ఏడాది డిసెంబర్ నాటికి విమానాశ్రయం పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 26న ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు. తద్వారా ఈ ఏడాది జూలై తొలివారం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు కొనసాగనున్నాయి. ఈ విమానాశ్రయంలో టెక్నికల్ బిల్డింగ్ విస్తీర్ణం 81,000 చదరపు మీటర్లు ఉండగా రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. దేశంలోనే అతిపెద్ద 3వ రన్వేగా ఇది గుర్తింపు పొందింది. ఈ విమానాశ్రయంలో 21 ఆధునిక ఏరో బ్రిడ్జిలున్నాయి.
ఈ విమానాశ్రయం రోజుకు 200 విమానాలు ఎగిరే సామర్థ్యం కలిగి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రతి ఏటా 20,000 టన్నుల సరుకు ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు సేవలు అందేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జంట నగరాలుగా అవతరించనున్నాయి. భోగాపురం 2 నగరాలకు దాదాపు సమాన దూరంలో ఉండడంతో వీటి మధ్య అంతరం తొలగనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. భోగాపురం విమానాశ్రయంలో విజయనగరం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా వాసులకు విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపయోగకరం కానుంది. ఏపీలోని జిల్లాలతో పాటుగా దక్షిణ ఒడిశాలోని కోరాపుట్, గంజాం, మాల్కాన్గిరి, గజపతి, రాయ్గఢ్, ఛత్తీస్గఢ్లలో జగదల్పూర్ ప్రాంత ప్రజల వినియోగానికి అందుబాటులోకి ఉంటుంది. భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వాలిడేషన్ ఫ్లైట్లను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మద్దతు అందించిన ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అటు భోగాపురంలోని విమాన ల్యాండింగ్ విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచం అగ్రశ్రేణి నగరిగా భోగాపురం మారుతుందన్నారు. త్వరలోనే ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఎట్టకేలకు భోగాపురంలో విమానం దిగ్విజయంగా దిగడంతో ఉత్తరాంధ్ర వాసులు ఉప్పొంగిపోతున్నారు. గగన ప్రయాణం అందుబాటులోకి రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మన అందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే గానీ ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా 1,00,000 అవన్నీ చెక్ లిస్టులు అన్ని కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే గానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలనంటే దానికి ప్రధానంగా కావాల్సినటువంటిది కనెక్టివిటీ. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలగాలి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అక్కడ నుంచి మన ప్రాంతానికి రాగలగాలి. ఆ కనెక్టివిటీ ఇవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి కేంద్రం. ఎయిర్పోర్ట్ తో మనకి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో ట్రేడ్ కార్గో పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో అనేక డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ తో వ్యవసాయానికి అనుసంధానం చేసుకొని వాళ్ళ తాలూకు ఉత్పత్తులు ప్రపంచానికి పంపించే విధంగా ఒక అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా కలుగుతుంది. ఇలా అనేక ఫీల్డ్స్ లో ట్రాన్స్పోర్ట్ గానీ ముఖ్యంగా టూరిజం గానీ ఈ అన్ని ఫీల్డ్స్ లో ఒక్క ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం.